హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చాట్లా. వెల్కమ్ టు చాట్లా కాన్సెప్ట్స్. సో ఇంతకు ముందు వీడియోలో మనం సెట్స్కి సంబంధించినటువంటి థియరీని అంతా మనం కంప్లీట్ చేసుకున్నాం, రైట్? మరి ఆ థియరీకి సంబంధించి ఈరోజు మనం దానిపైన కొన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ అన్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ జేఈ. And you have to do one thing: you just pause the video and you just go through the previous video sets. After that we can get the complete information regarding set, so that is going to be helpful for all of us to solve all the objective questions. So మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సెట్ థియరీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మ్యాక్సిమం మోడల్స్ అన్ని కూడా ఐఎమ్ గోయింగ్ టు కవర్. సో మీరందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ప్రాబ్లమ్ని చూడండి, ప్రతి మెథడ్ని కూడా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఈ వీడియోని ఐపీ స్టూడెంట్స్ చూస్తూ ఉన్నా, ఎంసెట్ స్టూడెంట్స్ చూస్తున్నా, జేఈ స్టూడెంట్స్ చూస్తున్నా, సో వీళ్ళందరికీ కూడా ఈ చాప్టర్ అండ్ ఈ వీడియో చాలా చాలా యూజ్ అవబోతుంది. సో ఐపీ స్టూడెంట్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని మంచిగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేసి గుడ్ స్కోర్ చేయడానికి కూడా we have a great scope here. Right, చూద్దాం. చూడండి, collection of all months starting with J in a year. ఏమడుగుతున్నారు? ఒక ఇయర్లో జే లెటర్తో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏంటివి అని చెప్తున్నారు. చూడండి, మరి ఇది సెట్ అవుతుందా లేదా అంటే మనం ఎలా చెప్పచ్చు? జాగ్రత్తగా చూడాలి. సెట్ అవ్వాలంటే ఏమని చెప్పాం డెఫినేషన్. సో ఎవరి పర్స్పెక్టివ్ నుంచి చూసినా కూడా ఆన్సర్ సేమ్గా ఉండాలి కదా, రైట్? మరి చూడండి, కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ స్టార్టింగ్ విత్ జే. మరి జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎవరిని అడిగినా కూడా సేమ్ చెప్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, జూన్, జూలై, సో ఇట్లా ఎవరిని అడిగినా కూడా సేమ్ చెప్తారు కదా. సో అప్పుడు దీన్ని మనం ఏం చెప్పచ్చు? సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్, రైట్? సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్ సెట్ అని చెప్పచ్చు మనం. దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని చెప్పచ్చు. వెల్ డిఫైన్డ్ అయింది అంటే అది సెట్ అవుతుంది. సెకండ్ వన్, 10 talented people in our village. 10 talented people in our village. సో ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో కూడా మీకు చెప్పాను నేను, టాలెంట్ అన్న దాన్ని మనం డిఫైన్ చేయలేం. సో టాలెంట్, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి మంచి టాలెంటెడ్గా కనబడుతున్నాడు, కానీ ఇంకొక వ్యక్తికి సేమ్ టాలెంట్ని గమనించలేకపోతున్నాడు, రైట్? విచ్ మీన్స్ దట్ టాలెంట్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్ హియర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దట్. సో టాలెంట్ని ఇక్కడ మనం కరెక్ట్గా డిఫైన్ చేయలేకపోతున్నారు అంటే దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్, రైట్? సో అప్పుడు ఇదేం కాదు, నాట్ ఏ సెట్. క్లియర్? దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. ఆఫ్టర్ దట్ సి, ఏ ఈజ్ ఏ సెట్. ఇట్ కంటైన్స్ 1 2 3 4 ఎలిమెంట్స్. సో సెట్ ఏలో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. సో 1 అన్న ఎలిమెంట్ ఏలో ఉందా లేదా అని అడుగుతున్నాను. See, if 1 is belongs to A, అంటే 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది అంటే మనం దాన్ని నొటేషన్గా ఎట్లా రాస్తాం అంటే ఇలా రాస్తాం. సో ఈ సింబల్ ఏమంటారంటే బిలాంగ్స్ టు అని అంటారు, విచ్ మీన్స్ 1 బిలాంగ్స్ టు ఏ, అంటే 1 అనేది ఏకి సంబంధించిన ఎలిమెంట్ అని నేను చెప్పడం. దాని తర్వాత ఇక్కడ చూడండి, 8 ఏ గురించి మాట్లాడుతున్నారు. మరి 8 అనేది ఏలో ఉందా? లేదు కదా. మరి 8 ఏలో లేదు అంటే దాని అర్థం ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు కదా, అంటే 8 అన్న ఎలిమెంట్ ఏకి సంబంధించింది కాదు. సో దట్ 8 ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, రైట్? దాని తర్వాత ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈస్ లెస్ దాన్ 40 ఇన్ ద రోస్టర్ ఫామ్. సో దీన్ని మనం రోస్టర్ ఫామ్ లో చెప్పాలి. చూడండి, ఇదంతా మనకి ఎలా కనపడుతుంది? సెట్ బిల్డర్ ఫామ్ లో కనపడుతుంది కదా. నౌ వీ హ్యావ్ టు చేంజ్ దట్ ఇన్ టు ద రోస్టర్ ఫామ్. సో రోస్టర్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్టెడ్, రైట్? సో లిస్టెడ్ గా చేసి ఉంటారు, దాన్ని కామాతో సపరేట్ చేసి ఉంటారు. సో ఫ్రమ్ దిస్ టైప్ టు రోస్టర్ ఫామ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఫ్రమ్ సెట్ బిల్డర్. See here, x square is less than 40, where x is integer, right? Integer means there will be negative integers and positive integers, but whenever we substitute one integer in x, that definitely less than 40. So 40 కంటే తక్కువ ఉండాలి.
సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 square, that is 1. 1 is less than 40, right? So here I can write 1. So let's try to substitute 2. 2 square is 4. 4 is less than 40, right? 2 square, then 3, 4, 5, 6. Can I write 7? 7 sevens are 49, right? 49 is not less than 40. So that I am not going to write 7. So as well as I can write 0 also, right? So 0 square. So 0 is the integer. No. What they are saying here, the positive integers only, right? So only positive integers. So this is our required set. Clear? After that, and they have given one roster form 1, 4, 9, 16, 25 and so on. From roster form to set builder form we need to convert. సెట్ బిల్డర్ ఫామ్ లైక్ చెప్పాలి అని అంటే ఏదో ఒక కామన్ రూల్ ఫాలో అవుతుంది. ఇక్కడ కామన్ రూల్ ఏంటో చెప్తే చాలు, రైట్? రాద్దాం. చూడండి, ఆ సెట్ ఎలా ఉందంటే ఎక్స్ సచ్ దాట్. సో ఇక్కడ గురించి మనం చెప్పాలి. సో ఎక్స్ ఎలా ఉంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎలా ఉంది, నాకు ఎలా కనపడుతుంది అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ లాగా కనపడుతుంది. ఎక్స్ ఎట్లా ఉందంటే ఎక్స్ స్క్వేర్ లాగా, అంటే ఇక్కడ 1 square, 2 square, 3 square, 4 square, 5 square అండ్ సో ఆన్. ఎక్స్ స్క్వేర్ లాగా కనపడుతుంది. మరి ఎక్స్ ఏంటి? ఎక్స్ ఇక్కడ నేనేం చెప్పాను, 1 square, 2 square, 3. అక్కడ 1, 2, 3 అనేవి ఏంటివి? న్యాచురల్ నెంబర్స్ కదా. ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్. అండ్ మరి న్యాచురల్ నెంబర్లు ఎంత వరకు ఉంటాయి? ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి కదా. మరి ఇక్కడ మనకు డిఫైన్ చేసినవన్నీ కూడా అండ్ సో ఆన్ అంటే ఎక్కడికో వెళ్తా ఉన్నాయి కదా. మరి ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అంటే సరిపోతుంది కదా, రైట్? లేదు, పర్టికులర్గా వాళ్ళు ఏదైనా రిస్ట్రిక్టెడ్ చేశారనుకోండి, అప్ టు 25 వరకు మాత్రమే, అంటే అప్పుడు నువ్వు ఎక్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ని కూడా ఒక పర్టికులర్ నెంబర్ వరకు మాత్రమే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. బట్ హియర్ వీ హ్యావ్ నో రిస్ట్రిక్షన్, రైట్? సో దట్ ఐ కెన్ రైట్ ఇట్ యాస్ ఎక్స్ such that x square అలా ఉంది నా ఎలిమెంట్, x square లా ఉంది నా ఎలిమెంట్. x is natural number. That's it. So this is the answer of this question. Right, our next problem. X belongs to R. 16 into 2 power x is greater than 16 power minus of 1 by x. See here we have to find the value of x. See the options are A, B, C, D or like this. Let's try to find the answer of it. See, we can write 16 here, 2 power 4. 2 power x greater than, again 2 power 4, whole to the power minus 1 by x. After that, here I can write 2 power 4 plus x. You know why? Bases are equal, exponent must be added. Again here 2 power m whole to the power m minus 4 by x. Right, see? Here the bases are equal, so that exponents also apply the same condition here. So 4 plus x is less than minus 4 by x. Let's do the cross multiplication of 4x plus x square by 4 cross multiplication x square is greater than minus 4. So transpose 4x plus 4 is greater than 0. X plus 2 whole square, this is greater than 0. See here, x plus 2 whole square is always greater than 0 for all the values, right? If I put 0 here, I will get greater than 0. If I put minus values and plus values, whatever, because I have positive in the power, which means square. So that every value that I substitute in the place of x, I will get greater than 0, right? So which option is suitable here? Option C is the right answer. Next question. Set A is equal to x such that x belongs to R, x square is equal to 16 and 2x is equal to 6. Equal to what are the following options? See here, we have to find the value of x here. So such that should satisfy these two conditions at a time. For example, if I want to get 16, in this place I can substitute minus 4 and plus 4. But at the same time, if I substitute minus 4 plus 4 here, I should not get 6 exactly.
సో దీని అర్థం ఏంటంటే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్న వాల్యూకి రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. మరి దేనికన్నా పాసిబుల్ అవుతుందా? ఇక్కడ 4 - 4 మాత్రమే అవుతుంది, ఇక్కడ 3కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. బట్ దెర్ ఇస్ నో కామన్ ఎక్స్, రైట్? సో వీ కెన్ గెస్ ద ఆన్సర్. పై ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two finite sets have m and n number of elements respectively. సో చూడండి, మన దగ్గర రెండు ఫైనైట్ సెట్లు ఉన్నాయంటే ఒక దాంట్లో m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి రెండు సెట్లు అనుకుందాం. సో లెట్స్ టేక్ a and b are the two sets. From the first line we can write n of a is equal to m, n of b is equal to n. Right, next, the total number of elements in the power set. పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? అసలు పవర్ సెట్ అంటే ఏంటి? పవర్ సెట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ ది సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్. ఒక సెట్ కి మనం సబ్సెట్స్ ఎన్ని అయితే రాస్తామో అవన్నీ కూడా ఒక సెట్ లో పెడితే అవంతా పవర్ సెట్ అవుతాయి. సో మరి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి పవర్ సెట్ లో అని అంటే, ఎన్ని సబ్సెట్స్ అయితే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి పవర్ సెట్ లో. రైట్, ఇప్పుడు చూడండి, ఏలో m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బిలో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ? సో ఈజీగా చెప్పేయచ్చు 2 పవర్ m, రైట్? ఎందుకంటే 2 పవర్ m సబ్సెట్స్ రాయొచ్చు కాబట్టి ఇక్కడ 2 పవర్ m. రైట్, అయితే కండిషన్ ఏమంటున్నారో చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఈజ్ 56 మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆఫ్ ది సెకండ్ సెట్. ఫస్ట్ పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటే 56 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పవర్ సెట్ ఆఫ్ సెకండ్ సెట్. సెకండ్ సెట్ లో ఉన్న పవర్ సెట్ ఎలిమెంట్స్ కంటే ఫస్ట్ సెట్ కి సంబంధించిన పవర్ సెట్ లో ఎలిమెంట్సే ఎక్కువ ఉన్నాయంట. అంటే దాని అర్థం జాగ్రత్తగా చూడండి, 2 పవర్ m ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 56 అని రాయొచ్చేయండి. ఎట్లా అంటే చెప్తాను చూడండి, ఇది ఫస్ట్ నెంబర్, రైట్? సో ఫస్ట్ సెట్. సో ఫస్ట్ సెట్ లో ఇన్ని ఉన్నాయి. సో ఇందులో ఏమున్నాయంటే 56 మోర్ ఉన్నాయి, 56 మోర్ దాన్ ద సెకండ్ సెట్. మరి ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే సెకండ్ సెట్ కి 56 యాడ్ చేసి సరిపోతుంది కదా, రైట్? సో ఫ్రమ్ దిస్ I can write it as 2 power m minus 2 power n is equal to 56. See 56 కి LCM చేద్దాం, చూడండి ఏమవుతుందో. 2 2s are 4, 2 8s, 2 1s 2 4s, 2 7s, right? 2 power 3 into 7. From here I am going to take 2 power n as common. So I can write here 2 power m minus n minus 1 is equal to 56 is 2 power 3 into 7. So 2 power n into 2 power m minus n minus 1 is equal to 2 power 3. I can write it as 2 power 3 minus 1, right? So 2 power 3 is nothing but 8 minus 1 is 7. Right, when we compare these two, so n is equal to 3, right? N is equal to 3. And m minus n is also equal to 3. So from this we can get the value of m, right? So let me write here. So n is 3 confirmed. After that m minus n is equal to 3 when we compare these two. Right? In the place of n, just substitute the 3. m minus 3 is equal to 3. m is equal to 3 plus 3, that is 6. So finally the value of m is 6. And n is 3. So finally they are asking m and n respectively. So m is 6 and is 3. So finally 6 comma 3 is our answer. So option A is right answer. సో నేను చేయకముందే మీరు కూడా చేసేయాలి. చూడండి, మనం అన్ని నేర్చుకున్న డెఫినేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. పవర్ సెట్ అంటే మనకు తెలుసు, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనకు తెలుసు, పవర్ సెట్ ఎట్లా చేయాలి, అక్కడ కండిషన్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇవంతా మనకు తెలుసు, రైట్? అటు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెట్ A is equal to set of x such that x belongs to or mod x is less than 1. Set B x such that x belongs to or mod x minus 1 is greater than or equal to 1. And A union B is equal to R minus D. Then the set D is 1. So క్వశ్చన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, సెట్ ఏ మనకు చెప్తున్నారు, సెట్ బి చెప్తున్నారు. ఇక్కడ ఎలా మనకు కనబడుతుంది? సెట్ బిల్డర్ ఫామ్ లో కనబడుతుంది, రైట్? దీన్ని మనం రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో దట్ వీ కెన్ ఫైండ్ A union B. So after that we have to equate that A union B into R minus D, where we can find the value of D. Value of D is nothing but set of D, right? Let's try to convert all those things. See here, let's find A. So if I want
find the values or elements in A, I have to find the x values which are satisfying this condition, right? So modulus of x is less than 1. See, if I remove the modulus, x lies between -1 less than x less than 1, right? So -1 less than x less than 1. So here x is belongs to -1 comma 1. So this is our first one. Next, this is set A. Set B contains x minus 1, modulus of x minus 1 is greater than or equal to 1. If I remove greater than, we will get here plus and minus, right? So x minus 1 greater than 1 and x minus of x minus 1 greater than 1. Let's solve these two. So x is greater than or equal to 2, right? Minus 1 becomes plus 1. From here, let's multiply with minus. So x minus 1 is less than or equal to minus 1. So plus 1, finally it will become 0. X is less than or equal to 0. Right, we have to find A union B. To find A union B and for our convenience to for better understanding, I am going to draw all these things on number line. See, number line pen draw chesi కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడండి 0 1 2 -1 -2. ఫస్ట్ ఇంటర్వెల్ -1 to 1. See, -1 to 1. ఇక్కడ చూడండి 2 కంటే ఎక్కువ కదా చెప్తుంది. x is greater than or equal to 2. 2 కంటే ఎక్కువ ఇంక్లూడింగ్ 2 రైట్. ఆ తర్వాత x is less than or equal to 0. 0 కంటే తక్కువ ఇంక్లూడింగ్ 0, రైట్. సో ఇలా ఉంది మనంతా. జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ ఇది. సెకండ్ సెట్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి చేయాలి. ఏ యూనియన్ బి అంటే దాని అర్థం ఏంటంటే సెట్ ఏలో అయినా ఉండిండొచ్చు ఆ ఎలిమెంట్, సెట్ బిలో అయినా ఉండొచ్చు. సో ఎక్కడ ఉన్నా కూడా అదంతా ఎక్కడ ఉంటుందంటే యూనియన్లో ఉంటుంది, రైట్. ఇప్పుడు ఆ యూనియన్లో ఉండేటి ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, సో ఇక్కడ 0 నుంచి మొదలుకొని నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో చూడండి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంత వరకు అంటే -∞ వరకు, రైట్. తర్వాత ఇక్కడ 0 తర్వాత నుంచి చూసుకుంటే ఇక్కడ -1 to 1 ఉందంటే 0 కూడా ఉంది మధ్యలో. 0 నుంచి 1 వరకు ఉంది. ఈ మధ్యలో మనకి ఎక్కడ కవర్ అవ్వలేదు. సో ఈ 3 ఇంటర్వెల్స్లో ఎక్కడ ఈ ప్లేస్ మనకు కవర్ అవ్వలేదు కదా, ఈ ప్లేస్ కవర్ అవ్వలేదు. అటు తర్వాత 2 నుంచి మళ్ళీ ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. అంటే దాని అర్థం అన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, 0 నుంచి అన్ని నెగిటివ్స్ ఉన్నాయి, 0 నుంచి అంతా ఉన్నాయి. కానీ ఈ కొంచెం పార్ట్ మాత్రం మనకు లేదు, రైట్. అంటే ఇప్పుడు నేను ఆ టోటల్ రియల్ నెంబర్స్ అన్నిటిలో నుంచి ఈ కొంచెం ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ తీసేస్తే సరిపోతుందా? అంటే ఇప్పుడు నేను టోటల్ ఆర్ దగ్గర నుంచి ఎవరిని నేను మైనస్ చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 1 వరకు ఉన్నాయి కదా, దాని తర్వాత నుంచి ఏం లేవు. ఓపెన్ ఇంటర్వెల్ 1 ఉంటుంది కదా, తర్వాత అక్కడి నుంచి క్లోజ్డ్ ఇంటర్వెల్ 2 ఇంతవరకు మన దగ్గర వాల్యూస్ లేవు. అంటే మన ఫైనల్ డి సెట్ ఇదేనా? ఎందుకంటే ఏ యూనియన్ బి అంటే ఏం చెప్పారు, ఆర్ మైనస్ డి. సో డి ప్లస్లో ఇదే కదా ఉంది. సో దీన్ని ఆప్షన్లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. చూడండి, సో ఆ ఫామ్లోకి దీన్ని మార్చేద్దాం. చూడండి, 1 less than or equal to x less than 2. సో ఇది ఎక్కడ కనబడుతుంది చూడండి, ఆప్షన్ బి, రైట్. ఆప్షన్ బిలో మనం చూస్తున్నాం. సో దట్స్ అవర్ ఆన్సర్. సో చూడండి, ఇట్లా మనం నెంబర్ లైన్ పైన తీసుకున్నప్పుడు చాలా 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 ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ కాన్సెప్ట్ని మనం ఫంక్షన్స్లో డొమైన్ రేంజ్ కనుక్కోవడంలో ఇంకా ఇంకా చాలా బాగా అప్లై చేస్తాం. సో అక్కడ ఇంకా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ చూద్దాం దాని గురించి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. In a group of 1000 people, there are 750 who can speak Hindi and 400 who can speak Bengali. How many can speak Hindi only? How many can speak Bengali? How many can speak both? So చాలా జాగ్రత్తగా చూడండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 1000 మంది ఉన్నారు. 1000 మందిలో 750 వచ్చేసి హిందీ మాట్లాడతారు, 400 వచ్చేసి బెంగాలీ మాట్లాడతారు. అయితే ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది, ఓన్లీ బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది 2 లాంగ్వేజెస్ని మాట్లాడతారు, రైట్. చాలా జాగ్రత్తగా చూద్దాం. చూడండి, సో టోటల్ ఎంతమంది ఉన్నారు, 1000. అంటే నెంబర్ ఆఫ్ హెచ్ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1000. ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 750. నెంబర్ ఆఫ్ బెంగాలీ ఎంతమంది ఉన్నారు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు 400.
right? We know one formula that number of H intersection B is equal to number of H plus number of B minus number of H union B. Number of H 750 plus 400 minus 1000. So this is 1150 minus 1000 and total 150. So intersection is nothing but what? H అండ్ బి రెండిట్లో కామన్గా అంటే హెచ్ను బిని అంటే హిందీని బెంగాలీని మాట్లాడే వాళ్ళు 150 మెంబర్స్ ఉన్నారు, రైట్? దాని తర్వాత చూడండి, ఇందులో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నాకు కేవలం హిందీ మాట్లాడే వాళ్ళు మాత్రమే కావాలంటే నేనేం చేయాలి? ఈ బెంగాలీ మాట్లాడే వాళ్ళని తీసేస్తే సరిపోతుంది. వీళ్ళు బెంగాలీ అంతా మాట్లాడతారు కదా, మరి టోటల్ ఎంతమంది ఉన్నారు? నాకు నెంబర్ ఆఫ్ హిందీ ఎంతమంది ఉన్నారు? టోటల్ 750 మామూలుగా. వాళ్ళలోంచి ఎవరిని తీసేయాలి? బెంగాలీ వీళ్ళు మాట్లాడతారా, వాళ్ళని కూడా తీసేసేయాలి. అప్పుడు 150 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? 700 నుంచి 100 పోతే 600, 50 50 0, ఫైనల్గా 600 హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాం. టోటల్ బెంగాలీ ఎంతమంది అంటే 400. మరి ఇక్కడ ఇందులో వీళ్ళు బెంగాలీ అండ్ హిందీ మాట్లాడే మైనస్ చేసేద్దాం 150. ఏం జరుగుతుందంటే 400లోంచి 150 పోతే 0, 5, this is 250, isn't it? So that's it, right? Next problem దగ్గరకు వద్దాం. చూడండి, ఐడెంటిఫై టైప్ ఆఫ్ సెట్. సి ఇక్కడ నేను ఒక 5 సెట్ రాశాను. ఈ 5 సెట్స్ ఏ టైప్ ఆఫ్ సెట్స్ అని మనం చెప్తే చాలు. సో చూద్దాం, చూడండి. సో సెట్ ఏలో x బిలాంగ్స్ టు హోల్ నెంబర్. సో 3 నుంచి 10 వరకు ఉండాలి. సో దీన్ని మనం రోస్టర్ ఫామ్ లెక్క కన్వర్ట్ చేస్తే ఎలిమెంట్స్ చెప్తారా? 3 ఉంది, 4, 5, 6, 7, 8, 9, but not 10, right? So all these are countable elements, right? So I can say finite, isn't it? Next చూద్దాం, చూడండి. Alpha, beta, gamma, delta, countable elements are there. So finite. Next 1, 0, -1, -2, -3 and so on minus infinity. So how many elements are there? Infinite number of elements. So infinite set. Right, in this fourth question they had given 2 sets. 1, 8 - 2, 6, 5. 1, 8 - 2, 1, 6, 5. రైట్, ఇక్కడ చూడండి, మనం 1 2 టైమ్స్ ఉంది కదా, మనం ఒకసారి ట్రీట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ సేమ్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ 1 2 3 4 5, 1 2 3 4 5. సో కార్డినాలిటీ ఈక్వల్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎలిమెంట్స్ కూడా ఈక్వల్గా ఉంది. సో ఇది ఈక్వల్ సెట్స్ అని చెప్పచ్చా? ఈక్వల్ సెట్ డెఫినేషన్ అదే కదా చెప్తుంది, ఈక్వల్ సెట్. నెక్స్ట్, x is a natural number, x is a number of student in classroom. సో క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? ఒక క్లాస్ రూమ్లో బేసిక్గా మనం చూస్తే ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారా? నో, రైట్. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? సో కౌంటబుల్ ఎలిమెంట్స్ కదా. సో ఇది కూడా ఫైనైట్. సో అట్లా అన్నమాట, ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, ఈక్వల్ సెట్స్ ఇట్లా, రైట్. తర్వాత ప్రాబ్లం చూద్దాం. In a committee, 50 people speak French, 20 speak Spanish, and 10 speak both. The number of persons speaking at least one of these two languages. So చూడండి, ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చారో జాగ్రత్తగా చూద్దాం. ఒక కమిటీలో 50 people స్పీక్ ఫ్రెంచ్. సో 50 people ఫ్రెంచ్ని మాట్లాడతారు. స్పానిష్ని 20 మంది మాట్లాడతారు. 10 వచ్చేసి బోత్, అంటే ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు, తర్వాత స్పానిష్ కూడా మాట్లాడుతున్నారు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్పీకింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ టూ, కనీసం వన్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండిట్లో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు టోటల్గా అని అడుగుతున్నారు. రెండిట్లో మాట్లాడే కాదు, కనీసం ఒక్కటైనా మాట్లాడేవాళ్ళు, అంటే ఇదైనా మాట్లాడాలి లేదా అదైనా మాట్లాడాలి, రైట్. సో జాగ్రత్తగా చూద్దాం, చూడండి. ఇచ్చినవన్నీ మనం రాసేద్దాం, చూడండి. ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు NF అనుకుందాం, ఎంతమంది? 50. తర్వాత స్పానిష్ మాట్లాడే వాళ్ళు వచ్చేసి 20. ఇద్దరు మాట్లాడే వాళ్ళు 10 కదండి, ఇద్దరు మాట్లాడే వాళ్ళు 10, అంటే F ఇంటర్సెక్షన్ S ఈజ్ ఈక్వల్ టు 10. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? కనీసం
ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్పీకింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ టూ లాంగ్వేజెస్. సో ఈ రెండు లాంగ్వేజెస్లో కనీసం అదో ఇదో ఏదో మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే టోటల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటే ఇంతే కదండి. టోటల్గా ఎంతమంది ఉన్నారు అంటే యూనియనే కదా మనం కనుక్కోవాలి. రైట్, అక్కడి నుంచి ఎన్ ఆఫ్ ఎస్ ఫార్ములా తెలుసు మనకి, ఎన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో ఎన్ ఆఫ్ ఎఫ్ అంటే 50 ప్లస్ ఇక్కడ 20 ఇక్కడ -10. సో ఇది 70 -10 60. సో 60 is our answer. సో option A is our right answer. రైట్, అటు తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం. If A is equal to set of P belongs to N, P is prime and P is equal to 7n square plus 3n plus 3 by n for some n belongs to capital N. సో ఇది మన దగ్గర ఉన్న సెట్. సో చూడండి, P అనేది ప్రైమ్ నెంబర్. ఈ P ఏంటంటే ఇదంతా అన్నమాట. సో ఇదంతా ఒక ప్రైమ్ నెంబర్. అక్కడ n ఏంటి అంటే న్యాచురల్ నెంబర్. డూ హ్యావ్ ఎనీ డౌట్? రైట్, దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A. మరి ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ నాకు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ ప్రైమ్ నెంబర్ అయింది. మరి అట్లాంటి నెంబర్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనం చెప్పాలి. సో చూద్దాం, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ పీని నేను ఇలా రాస్తున్నాను, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి. ఏం రాశారు సార్? అక్కడ ఉన్నది కదా రాశారు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఎంతో డివైడ్ చేద్దాం ప్రతి టర్మ్ని. సో 7n ప్లస్ 3 ప్లస్ 3/n. రైట్, ఇది వరకు అంతా క్లియర్ అయినా? రైట్, ఇప్పుడు మనకు P అనే నెంబర్ మనకు ప్రైమ్ నెంబర్ అవ్వాలి అని అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ n అనే నెంబర్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే 3 లోపు మాత్రమే ఉండాలి ఇవంతా. ఎందుకు? 3 కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు దీని వాల్యూ డెసిమల్స్ లేక మారిపోతుందా అంత. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అన్నారు అనుకోండి, 0 something ఎంత వస్తుంది కదా, అంటే ఇది 3 లోపే ఉండాలి. సో ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏం జరుగుతుంది? P వాల్యూ. సో ఇది 7, ఇది 3 ప్లస్ 3, ఫైనల్గా 13. క్లియర్? n 2 అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇది 14 ప్లస్ 3/3/2. సో ఇది కూడా మనకు డెసిమల్లో వస్తుంది కదండి, అంటే ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే మన ప్రైమ్ నెంబర్ డెసిమల్లో ఉంటుందా? నో, అందుకు మనకు అవసరం లేదు. n ఈజ్ ఈక్వల్ టు 3 చూద్దాం, చూడండి. P ఈజ్ ఈక్వల్ టు 7 3s are 21 ప్లస్ 3/3/3 దట్ ఈజ్ 1. సో 21 24 25. మరి 25 ప్రైమ్ నెంబర్ అండి? నో, ఇది కూడా కాదు. మరి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? కేవలం ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో చూడండి, జాగ్రత్తగా చూడండి. n వాల్యూస్ నాకు ఇవి మాత్రమే పాసిబుల్. మీరు మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ వాల్యూ చూడగానే క్యాపిటల్ ఏంటంటే ప్రతి నెంబర్ చెక్ చేసుకుంటూ వస్తారు. నో, దాన్ని ఈ విధంగా మనం సింప్లిఫై చేస్తే ఈజీగా n కూడా రిస్ట్రిక్టెడ్ అవుతుంది. ఇక్కడ n ఎంతవరకు మాత్రమే చేయొచ్చు అని. సో అట్లా చేసినప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. సో చూసారా ఎంత ఈజీగా ఉందో. రైట్, ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ A is equal to set of 1 2 3 4 5 6, B is equal to set of 1 comma 2. These are the two sets they had given. Right, what they want from us? A by B. So చాలా జాగ్రత్తగా చూడండి. A/B అంటున్నామంటే అది జస్ట్ డిఫరెన్స్. మనం డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు మాట్లాడాం. సో దాన్ని A-B అయినా రాయొచ్చు, లేదా A/B అయినా రాయొచ్చు, విచ్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ we will get one set, right? After that again that will be in the form A/B, isn't it? సో ఇప్పుడు ఆ A/B ని మనం కనుక్కోగలిగితే చాలు. అంటే ఫస్ట్ మనం A/B కనుక్కోవాలి, ఆ తర్వాత A కనుక్కోవాలి. సో కనుక్కుందాం, చూడండి. A/B విచ్ ఈస్ నథింగ్ బట్ A-B. దీన్ని A/B ఆర్ A-B అని అంటారు. సో ఎలిమెంట్ మస్ట్ బి ఇన్ A బట్ నాట్ బి ఇన్ B. సో 1 ఇందులో కూడా ఉంది, 2 ఇందులో ఉంది, ఇంక మిగిలినటువంటివి 3 4 5 6. రైట్, సో ఇది A/B కదా. సో దీన్ని మనం C అని అనుకున్నాం, అంటే ఇది వాల్యూ అంతా C అనమాట. నెక్స్ట్ మనం A/C ఆర్ నథింగ్ బట్ A-C, అది మనం అనుకుంటాం. జాగ్రత్తగా చూడండి, ఏలో ఉండాలి, సిలో ఉండకూడదు. ఏలో 1 ఉంది, ఇక్కడ లేదు. 2 ఉంది,
లేదు, 3 ఉంది, 4 ఉంది, 5 6 అని ఉంది. సో ఇది మన ఆన్సర్ అనమాట. కానీ ఆన్సర్ సెట్స్లలో ఉంది కదా, ఒకసారి ఏమి చూద్దాం చూడండి. మరి వచ్చిన ఫైనల్ సెట్ ఏలాగా ఉందా? నో. పై లాగా లేదు. ఏ ఇంటర్సెక్షన్ బి చూద్దాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి చూస్తే చూడండి, సేమ్ ఎలిమెంట్స్ ఏంటి, 1, 2 కదా. సో అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో కూడా 1, 2 వస్తుంది. అంటే ఇప్పుడు దీని అంతటి ఏ ఇంటర్సెక్షన్ బి ఇది దేనికి కూడా ఉంటుందంటే ఏ బై బి అయింది. సో అవర్ ఆన్సర్ ఏంటండి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆప్షన్ సి is our right answer. Our next problem. If x is equal to set of 8 power n minus 7n minus 1 n belongs to n and 49n minus 1 అనేది y లో. సో ఇది x, ఇది y. అయితే ఈ ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు, రైట్? సో ఇవి ఏవి కరెక్ట్ కావాలి అని అంటే ఫస్ట్ ఎక్స్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, వైలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి తెలిస్తే మనకు సరిపోతుంది, రైట్? సో అంటే ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. వీ నీడ్ టు చేంజ్ దట్ ఇన్ టు రోస్టర్ ఫామ్. దట్స్ ఇట్, రైట్? రైట్, సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా సాల్వ్ చేస్తున్నానంటే మీరు జాగ్రత్తగా చూడాలి. ఈ పార్ట్ వాల్యూస్ అన్ని ఏమేమి అవుతాయి అని అంటే చూడండి, నేను 8 పవర్ ఎన్ని ఇలా రాస్తున్నాను, 7 + 1 హోల్ టు ది పవర్ n, రైట్? ఆఫ్టర్ దట్ ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా మనకు కనబడుతుందా? ఏం చెప్తుంది బైనామియల్ ఎక్స్పాన్షన్? చూడండి ఒకసారి, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏం చెప్తుంది? NC0 ఏ పవర్ n అంటే 7 పవర్ n ప్లస్ NC1 7 పవర్ ఒకటి తగ్గుతూ ఉండాలి కదా, సో n-1, సో 1 పెరగాలి, ప్లస్ NC2 7 పవర్ n-2 1 స్క్వేర్. సో అట్లా 7 వాల్యూ తగ్గుతూ ఉండాలి, 1 పెరుగుతూ ఉండాలి. అట్లా నేను రాసుకుంటూ పోతూ ఉంటే జాగ్రత్తగా చూడండి, లాస్ట్ టర్మ్ ఏమైంటుందో మీరు చెప్పాలి. లాస్ట్ టర్మ్ జాగ్రత్తగా చూడండి. లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ రాద్దాం, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ డైరెక్ట్గా లాస్ట్ రాయకుండా లాస్ట్ నుంచి ఒక 3-4 టర్మ్స్ రాద్దాం. సో చూడండి, NC లాస్ట్ నుంచి ఏమవుతుందండి, 0 1 2 3 4 5 లాస్ట్ టర్మ్ n, దానికంటే ముందు n-1, దానికంటే ముందు n-2, రైట్? సో n-2 7 ఏమవుతుంది చెప్తారా? ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది కదా, లాస్ట్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, 7 పవర్ 0 అవుతుంది. 7 పవర్ 0, 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 2. క్లియర్? 1 ఏమవుతుంది చూడండి, పెరుగుతూ వెళ్తుందా అంటే 1 పవర్ సంథింగ్ ఏదో వస్తుందా? సో 1 పవర్ మనకి ఎంత వచ్చినా 1 కదండి, మనం రాయాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ దీని తర్వాత ఏమైంటుంది, NC(n-1) 7 అంతేనా? సో ఇంటూ 1 సంథింగ్ ఏదో వస్తుంది కదా, ఏమొస్తుంది అది కూడా సంథింగ్ ఏదో చెప్పడం ఎందుకు, 1 పవర్ 0, 1 పవర్ 1, 1 పవర్ 2, 1 పవర్ 3, 4 5 6 7 అప్ టు n. సో n-1 n-2, ఇక్కడ 1 పవర్ n-2 కదా అంటే 1, ఇక్కడ 1 పవర్ n-1 అంటే 1, రైట్? లాస్ట్ టర్మ్ ఏమైంటుంది, NC(n-) ఏమైంటుంది 0 అంటే n, 7 పవర్ 0 అంటే 1, అది రాయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూడండి, బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ తగ్గుతూ ఉండాలి, ప్రతి టర్మ్లో 1 డిగ్రీ పెరుగుతూ ఉండాలి. అంటే ఇక్కడ 0 ఉంది అంటే 1 పవర్ 0, 1 పవర్ 1, 1 పవర్ 2 అట్లా సో 1 పవర్ n వరకు వస్తుంది, అంతే అంటారా? రైట్. దాని తర్వాత చూడండి ఏం జరుగుతుందో. NC0 వాల్యూ ఎంత అండి? మామూలుగా NC0 ఫార్ములా ఏంటి, NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. సో దీన్ని మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నేర్చుకుంటాం. ఇది కాంబినేషన్ ఫార్ములా. సో మీరేం కంగారు పడదు, ప్రస్తుతానికి ఫార్ములా నేర్చిపెట్టుకోండి. ఇది ఎట్లా వచ్చింది ఏంటి ఇదంతా మనం పర్ముటేషన్ కాంబినేషన్ చాప్టర్స్లో నేర్చుకున్నాం, రైట్? ఇక్కడ నుంచి చూడండి. సో r ప్లస్ ఏముందండి 0, r ప్లస్లో 0 పెడితే 0 ఫ్యాక్టోరియల్ 1, ఇది n ఫ్యాక్టోరియల్, ఫైనల్గా n క్యాన్సల్ పోతే దాని వాల్యూ 1. సో 7 పవర్ n ప్లస్, సో NC1 r ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఫ్యాక్టోరియల్ 1, ఇది n-1 కదండి, దాన్ని ఎలా రాస్తున్నాను చూడండి, n ఫ్యాక్టోరియల్ బై n-r, n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ కదండి, దీన్ని ఎలా రాయొచ్చు, n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, మిగిలింది n-1 ఫ్యాక్టోరియల్. సో దీస్ టూ గెట్స్ క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ ఈజ్ n. సో అంటే దీని వాల్యూ ఎంత అండి, n. మిగిలిందేంటి, 7 పవర్ n-1 అంతేంటారా?
రైట్. దాని తర్వాత సో ఇట్లా నేను రాసుకుంటూ వెళ్ళాను అనుకోండి, 1 సెకండ్. రైట్, ఇట్లా నేను రాసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. ఇట్లా లాస్ట్ టర్మ్స్ గురించి మాట్లాడండి. ఇదేమవుతుందండి? సో ఎన్సి ఎన్ మైనస్ 2 ఏమవుతుంది చూడండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఎన్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఏం జరిగిందండి? సో ఎన్ క్యాన్సల్, దీని ఇంకా నేను ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ కదా. సో ఈ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ పోతే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 మిగిలిపోయిందా? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 అదంతా రాస్తున్నాను. ఎన్ మైనస్ 1/2 ఇది 7 స్క్వేర్ అలానే రాస్తున్నాను. ఎన్ మైనస్ 1 ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఆర్ ప్లస్లో జస్ట్ ఎన్ మైనస్ 1 మైనస్ లోపలికి వెళ్తే ప్లస్ ఎన్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో దీని ఏమో రాయచ్చండి, ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కదా. సో ఫ్యాక్టోరియల్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎన్ ఇంటూ ఎన్ కూడా క్యాన్సిల్ కదండి. మిగిలింది ఎన్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. దాని అర్థం ఫైనల్గా ఎన్. దాని వాల్యూ ఎంత అండి? ఎన్ అంటే ఎన్ ఇంటూ 7 ప్లస్ ఎన్సిఎన్ చూస్తానే చెప్పేయచ్చు, చెప్తారా? ఎన్సిఎన్ 0 అయిపోతుంది. ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ పోతే ఫైనల్గా మిగిలేదు 1. సో ఇది ఎన్ ఇంటూ 7. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. ఏం జరుగుతుంది? 8 పవర్ n మైనస్ 7n మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు అయిపోతుంది. మిగిలిన టర్మ్స్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అదంటే ఇక్కడ 7 పవర్ సంథింగ్ ఏదో ఉంది, 7 పవర్ సంథింగ్ అట్లా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది కదా. అట్లా ఎక్కడ తగ్గుతూ వస్తుంది? 2 1 0 దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రెండు మనం అటు సైడ్ తీసుకొచ్చాం. అప్పుడు ఈ మిగిలిన టర్మ్స్ని కనుక మీరు గమనిస్తే 7 పవర్ 2 నేను కామన్ చేయొచ్చేమో చూడండి. ప్రతి దాంట్లో ఒక 2 ఉంది. నెక్స్ట్ 3 4 5 6 అప్ టు n వరకు ఉన్నాయి. అంటే 7 పవర్ 2 లీస్ట్ కదా. సో దట్ ఐ కెన్ టేక్ 7 స్క్వేర్ ఇస్ కామన్. మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ 7 పవర్ n మైనస్ 2 ఉంటుంది ప్లస్ n ఇంటూ 7 పవర్ n మైనస్ 3 అంతే కదండి. రైట్, ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2. రైట్, 7 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 49. సో దీనంతా మనం నేను k అని అనుకుంటున్నాను, అంటే 49 ఇంటూ k. ఇదేంటి? 8 పవర్ n 7 ఇంటూ n మైనస్ 1. రైట్, దీని వాల్యూ అంతా చూడండి 49 ఇంటూ సంథింగ్ ఉందా, అంటే 49 ఫ్యాక్టర్సే కదండి ఉంటాయి. 49 ఫ్యాక్టర్స్, 49 1s 2s 3s 4s ఇవన్నీ ఏంటంటే ఉంటాయి కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్టర్స్ కాదు, మల్టిపుల్స్. ప్రతి ఒక్కటి కూడా 49 మల్టిపుల్స్ ఇందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు దీని అర్థం సెట్ ఎక్స్లో మనకి ఎవరున్నారంటే 49 మల్టిపుల్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వై దగ్గర మాట్లాడదాం. చూడండి, వై చూడండి డైరెక్ట్గా చెప్పచ్చు. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 49, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 49 2s, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 49 3s. ఇట్లా మారుతుందా? అర్థమవుతుందని నేను ఏమంటున్నాను, జాగ్రత్తగా చూడండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అంటే 0 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 1 1 అంటే 49 1s 49. తర్వాత 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1 2 49 2s 49 2s ఆర్. సో చూడండి ఇక్కడ 49 1s 2s, నెక్స్ట్ 49 3s 4s 12s అట్లా 49 మల్టిపుల్స్ అన్ని కంప్లీట్గా ఉన్నాయా? ఉన్నాయి. రైట్, దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పొచ్చు చూడండి, ఇక్కడ 49 మల్టిపుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 49 మల్టిపుల్స్ ఉన్నాయి కదా. అప్పుడు నేనేం చెప్పొచ్చు, ఎక్స్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి కూడా వై దగ్గర ఉంది. ఎందుకంటే ఇక్కడ 49 మల్టిపుల్స్, ఇక్కడ 49 మల్టిపుల్స్ కదా. సో అట్లా ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది అని నేను చెప్పొచ్చు. అంటే ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఎక్స్ ఈజ్ సబ్సెట్ టు వై. ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. రైట్, కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి అంటే, ఎందుకు సార్ ఎక్స్ ఈజ్ సబ్సెట్ టు వై చెప్తున్నారు? దీని అర్థం ఎక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వైలో ఉందనే కదా దాని అర్థం. మరి ఇక్కడ మీరేం నాకు చెప్పారంటే ఎక్స్లో 49 మల్టిపుల్స్ ఉన్నాయి, వైలో కూడా 49 మల్టిపుల్స్ ఉన్నాయి. సో దట్ మీరు ఇట్లా కన్క్లూడ్ చేస్తున్నారు. కానీ వైలో 49 మల్టిపుల్సే ఉన్నాయి, ఎక్స్లో 49 మల్టిపుల్సే ఉన్నాయి. ఎందుకు వై సబ్సెట్ టు ఎక్స్ అవ్వకూడదు అన్న ప్రశ్న మన దగ్గర రావాలి.
సో ఈ కన్ఫ్యూజన్ని మనం తీసేయాలంటే ఒక చిన్న ట్రయల్ చేద్దాం. ఏంటి ఆ ట్రయల్ అంటే ఎన్ ప్లస్లో 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి, 4 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. అందులో మనకి 49 మల్టిపుల్సే ఉంటాయి, కానీ 49 2s, 49 3s ఈ వాల్యూస్ మన దగ్గర కొన్ని కనపడవు, కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? సో ఏలో ఎక్స్లో ఉన్నవన్నీ కూడా వైలో ఉన్నట్టే, కానీ వైలో ఉన్న ప్రతిదీ ఇందులో లేదు కదా. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చూడండి, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 3, 4, 5, 6 అట్లా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రండి. ఎగ్జాక్ట్గా మీరు ఇదే వస్తుంది. ఫర్ టైమ్ బీయింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్. సో కావాలంటే మీరు ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇట్లా వస్తుంది. ఫైనల్గా ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్.